శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ, అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మన గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతుకు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు, స్వక్షేత్రాలని, మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా రాహుకేతుల మార్పు మే 18 నుంచి ఈ మార్పుకి సంబంధించి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, సింహరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాహుకేతుల మార్పు వల్ల. ముఖ్యంగా సింహానికి జన్మస్థలంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు మే 18 నుంచి. కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నారు, ఈ యొక్క సింహంలో కేతు జన్మస్థానం చేస్తున్నప్పుడు ధారా పుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థోగతో ఫణి. అయ్యా, రాహుకేతుల జన్మస్థానంలో కనుక కేతు ఉంటే కుటుంబ కలహాలు అసంపూర్తి ధోరణిగా ఉంటాయని, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉందని, దేశ సంచారం దేశాన్యాటనగా తిరిగేదంటే ఒక వైరాగ్యములాగా వచ్చే అవకాశం ఉంటుందని, అలానే ఎక్కడ ఏది చెప్పినా అసంపూర్తిగా ఉండడం, రోగము ఏదో తెలియనటువంటి బాధ, మానసిక చింతన, రోగం అన్నటువంటిది వచ్చే అవకాశం ఉంది. ధన నష్టము, మీరు అనుకున్న రీతిలో ధనం వస్తుంది అనుకుంటారు కానీ సగం ధనమే రాబడి. అంటే మీరు ఒక 1000 రూపాయలు అనుకున్నారనుకోండి, అక్కడ 500-600 వస్తాయి, మిగతా 400 రావు. అంతా అక్కడితో తృప్తి పడాలి. కానీ అసంతృప్తి ధోరణి అంటే ఇంకదే, ధన సంపాదన నష్టం కూడా అదే. తర్వాత నానావిధ కష్టములు అంటే మూల సంఖ్య కానీ, వ్యాధి రావటం కానీ, లేదా తరచూ ప్రయాణం చేయడం, కాలగల పిల్లలాగా అలా తరచూ ప్రయాణాలు చేయటం, కొంత ఇబ్బందికర వాతావరణం,
ఏది చూసినా కానీ మనకు లాభించటం లేదే అని చెప్పి కొంత అసంతృప్తి ధోరణితో ఉంటారు. అదే గనక రాహు సప్తమంలో ఉంటే మరి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడయ్యా అంటే మనకు సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వృధా కరపాదాంగులే కుష్టే జామిత్ర పరిధౌస్థితే. అయా రాహు గనక సప్తమ స్థానంలో ఉంటే ముఖ్యంగా అపార్థాలకు లోను కావటం, వ్యాపారంలో కొంత మనస్పర్ధలు ఏర్పడటం, భాగస్వామ్య పక్షాలకి చేయు కృషి ఎంత చేసినా కూడా లాభం మాత్రం అంతగా రాకపోవటం, వృధా తిప్పుట, ప్రతి విషయానికి 1-2 సార్లుగా తిరగటము, తద్వారా ప్రయాణానికి అత్యంతమైన ఖర్చు పెట్టడము, చేతులకు కానీ కాళ్ళకు కానీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ, కాళ్ళ తిప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, చేతులకు సంబంధించినటువంటి కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ వచ్చే అవకాశం, భుజాల నొప్పులు లాంటి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మోకాళ్ళ నొప్పులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కొద్దిగా తీవ్రమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అంటే కొంత ఈ శరీరానికి సంబంధించి చర్మానికి సంబంధించిన దురదలు లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశము, అంటే ఈ చర్మానికి సంబంధించిన వ్యాధులు రావటం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడింది రాహు. కాబట్టి ఈ సింహం రాశి వారికి రాహుకేతుల మార్పు వల్ల పెద్దగా యోగదాయకంగా లేదు. సింహరాశి వారు కాళహస్తీశ్వర క్షేత్ర దర్శనం కానీ, ప్రతినిత్యము ఆదివారం రోజున వీరు కాలభైరవ అష్టకం చదువుకోవడం, గ్రామదేవ దర్శనం చేసుకోవడము, అలానే గోవుకి నల్లటినేటువంటి గోవుకి దానాగా మినుముల్ని కొంత బెల్లాన్ని కలిపి పెట్టడము, అలానే వడల్ని చేసి ఆదివారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచిపెట్టను. ఇలా చేయటం వల్ల మంచి కలుగుతుంది. రాహుకేతులు ధాన్యాలు 2 కూడా తీసుకొని ఎక్కడైనా అవకాశం ఉంటే నవగ్రహ హోమం చేసుకునేటట్టయితే నవగ్రహ ధాన్య దానాలు చేసుకోవడం, అలాగే అమ్మవారి ఆరాధన కానీ అమ్మవారి క్రతువులు ఏదైనా కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. హోమాలు లాంటివి చేసుకోవడం వల్ల, అలానే ధాన్య దానాలు ఇవ్వడం కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసం నుంచి ఇంట్లో అవకాశం ఉంటే హోమం, నవగ్రహ హోమం కానీ అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మినప గారెల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకు పూజ ఆంజనేయ స్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము, ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా అవి ఏవైతే ఉంటాయో వాటి నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవుకు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే కనుక ఆకుకూరలు లాంటివి చాలా మంచి విషయాలు, మంచి అయినటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీన రాశి వారికి. మొత్తం మీద 12 రాశుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు. మీరు అన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము. ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు, జలంలో యుద్ధాలు చేయటం, జలం మీదుగా మత కొల్లాలు, ఛాందసవాదాలు ఎక్కువ కావటం, మా మతమే గొప్పదని చెప్పుకోవటం, ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత ఛాందసవాదంగా, అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం. ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని, కొన్ని మినరల్స్, భూగర్భ గనులు వెలికి తీసే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం. ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచనలు లేయడం, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం,
అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని, మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబవ్వది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, వాళ్ళ అట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహు